Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. రంజాన్ నెలలో ముస్లిం మిత్రులంతా చాలా కఠినంగా ఉపవాస దీక్షలు చేపడతారు. కానీ ఎందుకు ఇంత కఠినమైన నియమాలను పాటిస్తూ ఉపవాసాలు చేస్తారు? ఈ రంజాన్ అనేది ఎక్కడ ఎలా మొదలైంది? ఇలా నెల రోజులు ఉపవాసాలు చేస్తే ఏం జరుగుతుంది అని విజ్ఞాన శాస్త్ర పరంగా రుజువైన ప్రయోజనాలు ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇస్లాంలో రంజాన్ ముస్లిం క్యాలెండర్ యొక్క 9వ నెల మరియు ఉపవాసం యొక్క పవిత్ర నెల. ఇది చంద్రవంక కనిపించడంతో ప్రారంభమవుతుంది మరియు ముగుస్తుంది. ముస్లిం క్యాలెండర్ సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ సంవత్సరం కంటే తక్కువగా ఉన్నందున రంజాన్ ప్రతి సంవత్సరం 12 రోజులు ముందుగా ప్రారంభమవుతుంది. ఇది 33 సంవత్సరాల చరిత్రలో ప్రతి ఋతువులో వస్తుంది. ఇక ఇప్పుడు ఇస్లాం యొక్క ప్రారంభం గురించి తెలుసుకుందాం. రంజాన్ ఇస్లాంలో అంత ముఖ్యమైన భాగంగా ఎలా మారిందో అర్థం చేసుకోవడానికి మనం ఖచ్చితంగా చెప్పాలంటే 617కి తిరిగి వెళ్ళాలి. మహమ్మద్ అనే అరేబియా వ్యక్తి మక్కాకు సమీపంలో జువల్ అన్నౌర్ పర్వతంలోని హీరా గుహలో ధ్యానం చేసిన సంవత్సరం ఇది. అతను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మహమ్మద్ను జిబ్రిల్ అనే దేవదూత సందర్శించారు. తర్వాత అతను ఖురాన్ అని పిలువబడే మొదటి పదాలను వెల్లడించారు. ఈ మాటలు అల్లాహ్ SWD నుంచి నేరుగా వచ్చాయని మరియు ఆయన ఒక్కడే దేవుడు అని దేవదూత మహమ్మద్ PBUHకు చెప్పాడు. అరేబియాలో ఆ టైంలో ప్రజలు వివిధ దేవుళ్లను ఆరాధిస్తూ ఉండేవారు. కానీ మహమ్మద్ అల్లా మాత్రమే అన్నీ తెలిసిన నిజమైన దేవుడు అని చెప్పారు. అల్లా యొక్క మొదటి పదాలను బహిర్గతం చేసిన తర్వాత ఆ ఏంజల్ మహమ్మద్తో తనకి ఇప్పుడే చూపించిన వాటిని బట్టి పట్టమని ఆజ్ఞాపించారు. మహమ్మద్కి చదవడం రాయడం రాదు, కానీ అతను పదాలను ఖచ్చితంగా చెప్పగలిగాడు. ఇస్లాం మతం యొక్క బోధనలను వ్యాప్తి చేయడానికి అల్లా పంపిన వ్యక్తులలో అతను చివరి వ్యక్తి అని మహమ్మద్కి చెప్పారు. ఇతర వ్యక్తులు అల్లా, జుడాయిజం మరియు క్రైస్తవ మతం బోధనలలో కూడా విశేషాంశాన్ని పంపారు. మరియు ఇందులో నోహ్, ఇబ్రహీం, అబ్రహీం, మూసా, మొసేస్, ఈసా, యేసు ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వస్సలాం జిబ్రిల్ దేవదూతను మొదటిసారి చూసిన రాత్రిని లైలత్ ఆల్కత్ శక్తి యొక్క రాత్రి అని పిలుస్తారు. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం రంజాన్ సమయంలో నైట్ ఆఫ్ పవర్ లైలత్ ఆల్కత్ అనే రంజాన్ చివరి 10 రాత్రులలో ఒక రాత్రిగా భావిస్తారు. సాధారణంగా 27వ రాత్రి అల్లాహ్ ప్రవక్త మహమ్మద్కు ఖురాన్ ఇస్లాంను వెల్లడించారు. పవిత్ర గ్రంథం ప్రజలకు మార్గదర్శకంగా ముస్లింలకు ఉండాలి అని అల్లా ప్రవక్తకి చెప్పారు. రంజాన్ అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. మసీదులలో సామూహిక ప్రార్థన చేయాలి మరియు ఖురాన్ను పాటించాలి, ఉపవాసం ఉండాలి మరియు నమ్మకమైన ఉద్దేశాలతో పవిత్ర మాసాన్ని ఆచరించే వారి గత పాపాలను దేవుడు క్షమిస్తాడు అని మహమ్మద్ ప్రవక్త ప్రజలకు బోధించారు. ఆ విధంగా రంజాన్ అనేది ప్రారంభమైంది. మన ముస్లిం సోదరీమణులందరూ ఎండాకాలం, వానాకాలం అనే తేడా లేకుండా 16 నుంచి 18 గంటలు ఉపవాసం ఉంటారు. విజ్ఞాన శాస్త్ర పరంగా ఈ ఉపవాసం వలన లాభాలు ఏంటంటే, ఉపవాసం వలన రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి, వాపులను తగ్గించడానికి మరియు మొత్తం మీద గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతుంది. ఉపవాసం నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రంజాన్ నెలలో ఉపవాసం ఉండడం వలన జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకొని అలాగే పునరుజ్జీవనానికి అవకాశం కల్పిస్తుంది అని చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రంజాన్